వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. రీసెంట్గా మనం రకరకాల చేంజెస్ అయితే చూస్తూనే ఉన్నాం. మార్కెట్లో కావచ్చు, గోల్డ్ పరంగా కావచ్చు, ఆఫ్టర్ వార్ బిఫోర్ వార్ అసలు ఏమేమి చేంజెస్ అయ్యాయి, అసలు మనం ఎంత అప్డేట్ అవ్వాలి, బేసిక్గా జనరల్ నాలెడ్జ్ గురించి అన్ని డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు సీనియర్ ఫైనాన్స్ అడ్వైజర్ మధు గారు ఉన్నారు. మధు గారితో మాట్లాడి మీలో చాలా మందికి కామన్ డౌట్స్ అనేవి ఉంటాయి, అవన్నీ కూడా ఇవాళ మాట్లాడి క్లియర్ చేసుకుందాం. నమస్తే మధు గారు. నమస్తే అండి. మధు గారు, ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే హెచ్డిఎఫ్సి ప్లాన్స్ చాలా బాగున్నాయి, ఇప్పుడు టాప్ లో ఉన్నది అదే అని అంటున్నారు. చాలా మందికి కామన్ పీపుల్ కి ఏంటంటే దానికి ఎందుకు వెళ్ళాలి, మనం ఫిక్స్డ్ చేసుకోవచ్చు లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు అనుకుంటారు. అసలు మీ ఒపీనియన్ ప్రకారం హెచ్డిఎఫ్సిని ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? జనరల్ గా హెచ్డిఎఫ్సిలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కాస్త ప్రాపర్ గా ఉంది. అంటే అది ఇన్సూరెన్స్ పరంగా చూడాలి. లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా కొన్ని ప్లాన్స్ ఉంటాయి, కానీ ఐఎమ్ నాట్ రికమెండింగ్. బికాజ్ ఎందుకంటే ట్రెడిషనల్ ప్లాన్స్ అనేది డిఫరెంట్ పర్సన్కి డిఫరెంట్గా ఉంటాయి. బట్ హెచ్డిఎఫ్సిలో రీసెంట్గా వాళ్ళ యొక్క హెల్త్ పాలసీని అప్గ్రేడ్ చేశారు వాళ్ళు. ఈరోజు మీరు పాలసీ బజార్ కానీ డిట్టో, బేషాక్ ఇట్లాంటి ఏ ప్లాట్ఫామ్లో మీరు లాగిన్ అయినా మోస్ట్లీ వాళ్ళ రికమెండేషన్లో హెచ్డిఎఫ్సి ఉంటుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే లాస్ట్ 10-15 years నుంచి ఈ ప్రొడక్ట్లో కంప్లైంట్స్ రేషియో అనేది చాలా చాలా నెగ్లిజిబుల్. అసలు కంప్లైంట్ రేషియో అనేది ఉండదు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, ఒక 100 క్లెయిమ్స్ వస్తే అందులో వచ్చే క్లెయిమ్స్ ఎన్ని వచ్చాయి, అందులో ఎన్ని సెటిల్ అయ్యాయి, దాన్ని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు. వీళ్ళు ఇందులో కూడా హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ కేస్ ఆఫ్ సంథింగ్ గోస్ రాంగ్, ఈ రెస్పాన్స్ కూడా కొంచెం బాగా ఉంటుంది వీళ్ళది. దానికి తోడు అసలు మెడికల్ ఇన్సూరెన్స్లో జనరల్గా మనం ఎంత బాగా డిస్క్లోజ్ చేసి మన హెల్త్ హిస్టరీ చేసినప్పటికీ ఏదో కొంత మిస్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఎమర్జెన్సీలో డాక్టర్ ముందుకు వెళ్ళిపోతే మనకు లేని రోగాలన్నీ గుర్తుకొస్తాయి. అదే ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు అందరికంటే ఎక్కువ ఆరోగ్యంగా మనమే ఉంటాం. అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది చూడండి. మనం మీరు ఎలా ఉన్నారు అని అంటే, ఇప్పుడు పెళ్లి సంబంధాల దగ్గరికి వెళ్తే వాళ్ళ ఆస్తులు ఎలా ఉన్నాయనంటే వాళ్ళకేంటంటే బ్రహ్మాండం అంటారు. 1 month తర్వాత వాళ్ళని వెళ్ళి ఒక ఫంక్షన్లో మీరు అడగండి, ఏంటంటే మీకు ఆస్తులు బ్రహ్మాండం అంటే మాదే ఉందండి అని అంటారు. సేమ్ అంటే సొసైటీ ఎలా ఉంటుందని అంటే, మనం అవతల వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకునేప్పుడు అక్కడ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. అలాగే మనం ఎంత బాగా డిస్క్లోజ్ చేసినా హాస్పిటల్కి వెళ్ళేసరికి ఆ ఎమర్జెన్సీలో డాక్టర్ ఏదో అడుగుతాడు, సిస్టర్ ఏదో రాస్తూ ఉంటుంది. అక్కడ ఏ చిన్న మిస్టేక్ మీరు రాసినా సరే మీ పాలసీలో ఉండే క్లెయిమ్ అనేది కొట్టేస్తారు. అయితే ఇక్కడ మనకు ఒక 10 క్లెయిమ్స్ ఇలా వస్తే ఈ హెచ్డిఎఫ్సి దగ్గరకు వచ్చేసరికి ఆ ఎథికల్గా వాళ్ళు సెటిల్మెంట్ చేయడం అనేది, ఎథికల్గా సెటిల్మెంట్ మా దగ్గర డిఫరెంట్ కేసెస్లో 2 కస్టమర్లు వాళ్ళకున్న హెల్త్ హిస్టరీని దాచిపెట్టారు. ఒక కంపెనీ ఏం చేసిందంటే, ఆయన 6 years నుంచి రెన్యువల్ చేస్తున్నాడు, ఆయనకి ఏదో బీపీ ఉంది, అది చెప్పలేదు. అంటే మామూలుగా మర్చిపోయాడా మరి వాంటెడ్లో చెప్పలేదు, మొత్తం మాకైతే నాకు తెలియసారు అన్నాడు. కానీ ఓల్డ్ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు క్లెయిమ్ టైంలో, అందులో బీపీ ఉంది. ఇప్పుడు అది 7 years నుంచి పాలసీ ఉంది. ఈ ఎక్స్ అనే కంపెనీ దాన్ని రిజెక్ట్ చేసేసింది. ఇప్పుడు 7 సంవత్సరాల సీనియారిటీ పోయింది. ప్రజెంట్ వచ్చిన ఇష్యూ ఏంటి అంటే చాలా క్రిటికల్ ఇష్యూ. తనకి బ్రెయిన్లో ట్యూమర్ ఫామ్ అయింది. ఇప్పుడు తనకి ఆల్మోస్ట్ 5 to 6 lakh rupees కావాలి. దట్స్ ఓకే, బట్ ఫ్యూచర్లో తనకి మళ్ళీ పాలసీ రాదు. సేమ్ కేసు మేము హెచ్డిఎఫ్సితో కూడా చూసాం. అంటే వీఆర్ నాట్ రికమెండింగ్ హెచ్డిఎఫ్సి హియర్, బట్ లైవ్ కేసులో మనం కొన్ని చెప్పాలి. సేమ్ కేసులో వాళ్ళు ఏం చేశారంటే, నాన్ డిస్క్లోజర్ క్లేజ్ అయినప్పటికీ ఆ క్లెయిమ్ ఇవ్వలేదు, బట్ పాలసీ క్యాన్సిల్ చేయలేదు. వీఆర్ కంటిన్యూయింగ్ దిస్ పాలసీ విత్ వెయిటింగ్ పీరియడ్ ఫర్ ద, మీరు ఏదైతే మర్చిపోయారు, ఆయన డయాబెటీస్ మర్చిపోయాడు. డయాబెటీస్ అనేది అప్పుడు ఏదో లైట్గా ఉండేనంట, తర్వాత అది ట్యాబ్లెట్కి వచ్చింది. అప్పుడు డయాబెటీస్కి 3 years వెయిటింగ్ పీరియడ్ పెట్టారు. అంటే మనకు ఒక ఎథికల్ రూట్స్ ఉంటేనే మనం ట్రస్ట్ చేయగలుగుతాం కదా కంపెనీ. ఇప్పుడు నా దగ్గర సూపర్ స్టార్ ఫీచర్స్ ఉన్న కంపెనీ ఉంది, కానీ హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళ యొక్క సెటిల్మెంట్ ఎథికల్గా లేదు. నేను ఒక చిన్న తప్పు చేస్తే దాన్ని పట్టుకొని ఒక 10 years పాలసీ క్యాన్సిల్ చేసి ఇప్పుడు లైఫ్ టైం ఇన్సూరెన్స్ రాకుండా పోతుంది. అలా ఎథికల్ గ్రౌండ్స్లో కూడా హెచ్డిఎఫ్సి అనేది కొంచెం ప్రాపర్గా మేనేజ్ చేస్తూ వచ్చింది. అలాగే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయిన వెంటనే ఫస్ట్ ప్రీ అప్రూవల్ అనేది రావాలి. ప్రీ అప్రూవల్ వస్తేనే హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారు. అంటే మీరు ఆథరైజేషన్ చేసుకోవచ్చు ట్రీట్మెంట్ అని. అలా రావడంలో వీళ్ళు ఫస్ట్ 1 hour లోపల దాదాపు 80-85% కంటే ఎక్కువ సార్లు మొదటి 1 hour లోనే ప్రీ అప్రూవల్ ఇచ్చేస్తారు. అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో
4 hours స్టార్ట్ టైం ఉంటుంది. అక్కడ కూడా 1.5 hour లోపల మాక్సిమం 95% ఆఫ్ ద క్లెయిమ్స్ అన్ని కూడా అప్రూవల్ ఇచ్చేస్తారు. అంటే మనం ఒక పాలసీ తీసుకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం, అసలు మామూలుగా వెబ్సైట్లోకి వెళ్తే ఫీచర్స్ కంపేర్ చేస్తాం, ప్రీమియం అసెండింగ్ డిసెండింగ్ చేసేస్తాం, ఏదో ఒక ఫీచర్ పట్టుకుంటాం, అబ్బాయి ఇది ఇందులో ఉంది అందులో లేదు, మనకు తెలిసింది ఇది. బట్ బ్యాక్గ్రౌండ్ లో జరిగే స్టోరీ కంప్లీట్ డిఫరెంట్. అసలు నువ్వు తీసుకున్న కంపెనీ హాస్పిటల్స్ కి బిల్స్ ఎంత ఈజీగా సెటిల్ చేస్తుంది. నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అది 1 hour లో ఇస్తుందా అప్రూవల్, 2 hours లో ఇస్తుందా, 3 hours లో ఇస్తుందా, సర్వేని పంపుతుందా, ఎస్కలేషన్ పంపుతుందా, నీకు సాటర్డే డిశ్చార్జ్ ఉంటే ఇవ్వగలుగుతుందా, నీకు సండే డిశ్చార్జ్ ఉంటే ఇవ్వగలుగుతుందా, ఇవన్నీ మనం ఆలోచించాలి. యాజ్ ఎ కామన్ మ్యాన్ చాలా మంది ఇన్సూరెన్స్ లో ట్రాప్ అవుతారండి. సింపుల్ గా ట్రాప్ అయ్యేది ఎక్కడ అని అంటే, కొంతమంది ఏమో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయరు, రిస్క్ ఎందుకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసేసుకుందాం అంటారు. ఆ తెలిసిన వాళ్ళ దగ్గర కూడా ప్రాపర్ నాలెడ్జ్ ఉందా లేదా చూడాలి. ఇంకొంతమంది ఏంటంటే తెలిసిన వాళ్ళని నమ్మరు, తెలిసిన వాళ్ళని తప్ప ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నమ్ముతారు. అక్కడ మనం ఏం కోల్పోతున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ చేసినా, దగ్గర వాళ్ళ దగ్గర తీసుకున్నా, మీకంటే కొంత నాలెడ్జ్ ఉండాలి. అసలు ఈ ప్రోడక్ట్ ఎందుకు డిజైన్ అయింది, ఇన్సూరెన్స్ లో చాలా మందికి తెలియదు, కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయని. మనకి ఇమీడియట్ గా వస్తాయి. డెంటల్ ప్రాబ్లమ్స్ లైఫ్ లో అసలు కవర్ కావాలనే సంగతి తెలియదు చాలా మందికి. డెంటల్ ప్రాబ్లమ్ మొత్తం కవర్ కాదు. మెటర్నిటీ అనేది సపరేట్ గా రైడర్ తీసుకుంటేనే కవర్ అవుతుంది, ఆ విషయం కూడా చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఇప్పుడు లేడీస్ రిలేటెడ్ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, జెంట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, సిస్ట్ ఇన్ ద బాడీ కానీ, ఐ నోస్ ట్రీట్, ఇలా కొన్ని రకాల నార్మల్ సర్జరీస్ అన్ని కూడా 2 సంవత్సరాల వరకు కవర్ కావు. ఆ విషయం కూడా చాలా మంది తెలియదు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని హాస్పిటల్స్ ని బ్లాక్ లిస్ట్ చేస్తుంది. వాళ్ళ బిహేవియర్ బాగాలేక రాంగ్ క్లెయిమ్స్ చూసి, మనకు తెలియక అందులో వెళ్ళి అడ్మిట్ అయ్యాము, మన మిస్టేక్ ఏం లేదు, బట్ మీకు క్లెయిమ్ రాదు. వాడు హాస్పిటల్ బ్లాక్ చేసిన సంగతి కూడా మీకు ఈమెయిల్ రూపంలో ఇస్తాడు, బట్ మనం ఎంతమంది చూస్తాం, ఎన్ని రోజులు చూస్తాం. కాబట్టి ఒక ప్రాపర్ గా పర్సన్ ని మీరు చూస్ చేసుకోవడంలో సక్సెస్ కావాలి. అలాగే ప్రోడక్ట్ అసలు ఏ విధంగా పనిచేస్తుంది, ఈ ప్రిఫర్డ్ హాస్పిటల్ అంటే ఏంటి, నాన్ ప్రిఫర్డ్ హాస్పిటల్ అంటే ఏంటి, అలాగే బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్ అంటే ఏంటి, అండ్ హాస్పిటల్ రికమెండేషన్ ఏమున్నాయి, నియరెస్ట్ హాస్పిటల్లో క్యాష్లెస్ ఎన్ని రకాల హాస్పిటల్స్ మన నియర్ బై ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడం ఇంపార్టెంట్. మనం ఒక ఫ్యామిలీకి ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వగలగాలి. ఇప్పుడు మనం యాజ్ మెయిన్ మెంబర్ అనుకోండి, మనం ఎన్నో ఫైట్ చేస్తాం, ఈమెయిల్ చేస్తాం, ఎస్కలేషన్ చేస్తాం. రేపు పొద్దున మనం వెళ్ళి ఐసీయూలో పడుకుంటే మన ఫ్యామిలీ పని చేయలేదు. కాబట్టి ఒక సర్వీస్ ఏజెన్సీ అనేది ఉండాలి మీకు, అది కూడా ప్రాపర్ లైవ్ గా ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ ఒక 500-600 క్లెయిమ్ చూసిన వాళ్ళు, ఒక 10 years అలా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ దగ్గర మన పాలసీ ఉంటే డెఫినెట్ గా ఇలాంటి సర్వీస్ టైంలో మీకు యూజ్ అవుతుంది. వెరీ రీసెంట్ వి ఎన్కౌర్డ్ వన్ క్లెయిమ్ ఆఫ్ 1.6 year, 1,60,00,000 2025 లో క్లెయిమ్ సెటిల్ అయింది. దీని అర్థం ఏంటి అంటే నెక్స్ట్ 10 to 15 years లోపల అది ఎక్కడికి వెళ్తుంది, అది 5 years వెళ్ళొచ్చు, 4 years వెళ్ళొచ్చు. మనం మళ్ళీ 5 lakh rupees పాలసీ తీసుకున్నా కూడా యూజ్ ఉండాలి. ఇలాంటి సందర్భాల్లోనే ఇలాంటి ఏదైతే అప్గ్రేడెడ్ ప్లాన్స్ ఉన్నాయో, ఈ HDFC ప్లాన్లు ఏంటంటే వీళ్ళు బోనస్ ఇస్తున్నారు. ఈ బోనస్ ఎవ్రీ ఇయర్ 100%. అంటే మీరు ఈ రోజు 20 lakhs కవరేజ్ తీసుకుంటే మీ కవరేజ్కి ఇంకొక 20 లక్షల రూపాయలు అడిషనల్ గా day 1 నుంచి ఇస్తారు. అంటే 40 lakhs కవరేజ్, డబుల్ కవరేజ్ అంటారు. ప్లస్ బోనస్ ఎవ్రీ ఇయర్ 20 lakhs ఇస్తారు. మీరు క్లెయిమ్ చేయండి, చేసుకోకండి, ఎవ్రీ ఇయర్ అంటే మీరు ఒక 10 years రెన్యువల్ చేస్తే మీ 20 lakhs పాలసీ 2 crకి వెళ్ళిపోతుంది. 30 years రెన్యువల్ చేస్తే 3 crకి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా ఎవ్రీ 20 lakh, ఇంకా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎగ్జాక్ట్ నంబర్స్, అది ఇన్ఫినిట్, దానికి ఎలాంటి లిమిట్ అనేది లేదు, ఉన్నంత వరకు. రెండోది, ఈ పాలసీలో ఎలాంటి రైడర్స్ అవసరం పడే మనకు. యాక్చువల్గా మనకు హాస్పిటల్లో కవర్ కానీ కొన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి. ఏవైతే పీపీ కిట్స్, గ్లౌజ్, పేషెంట్ ఫుడ్, నెబులైజేషన్ పిల్లలకి, ఇవన్నీ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ లో కవర్ కావు, నాన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఈ వీళ్ళ పాలసీలో స్పెషల్ గా అలాంటి రైడర్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు, ఇన్బిల్ట్. అండ్ ఇంకొకటి, హాస్పిటల్కి వెళ్ళగానే నర్స్ మనం అడిగే మొదటి క్వశ్చన్, మీకు అడ్మిషన్ రాస్తే మనం అడిగే క్వశ్చన్ ఏంటి, ఇన్సూరెన్స్ ఉందా అంటారు. దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీనికంటే ముఖ్యంగా మనం ఒకటి అడుగుతారు, సార్ సింగిల్ ప్రైవేట్ రూమా, డ్యూయల్ షేరింగా, ట్రిపుల్ షేరింగా, జనరల్ వార్డ్. జనరల్ గా ఇన్సూరెన్స్ పక్కన పెట్టేస్తే అక్కడ మనం అంటే దాని అర్థం ఏంటి, ఆర్ యూ కేపబుల్ ఆర్ నాట్ అనేది కదా. ఇప్పుడు చాలా వరకు చిల్డ్రన్ హాస్పిటల్స్ లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే, ఫాదర్ ఆక్యుపేషన్ బట్టి అడ్మిషన్ తీసుకుంటున్నారు.
ఫాదర్ ఆక్యుపేషన్ నార్మల్ అయితే మాత్రం బేబీ కండిషన్ కి మాత్రం ఎక్కువ సీరియస్ అయ్యేది ఉంటే దే నో ఇది ఒక 20 lakhs 30 lakhs అయ్యేది ఇష్యూ ఉంది. బట్ ఫాదర్ ఆక్యుపేషన్ లో ఇంత ఫండ్ చేయలేడు, తను అడ్మిషన్ చేస్తే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ చేసి డబ్బులు అడిగితే మళ్ళీ వాళ్ళ దగ్గర అరేంజ్ కాకపోతే మళ్ళీ నాకు ఇబ్బంది కదా. హాస్పిటల్ వాళ్ళు సేఫెస్ట్ గా ముందే ఏం చేస్తున్నారంటే ఈ ప్రాపర్ డాక్టర్ అవైలబుల్ లేకపోవడం, పక్క వాళ్ళకి రిఫర్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. బెస్ట్ ఇన్సూరెన్స్ మీ దగ్గర పెట్టుకుంటే, మంచి కవరేజ్ కనుక మీ దగ్గర ఉంటే, మీరు ఎలాంటి ఆక్యుపేషన్ లో ఉన్న హాస్పిటల్ మిమ్మల్ని ఆపదు. అండ్ ఒకవేళ రేపు సీరియస్ అయిపోయి నార్మల్ హాస్పిటల్ నుంచి ఇంకో పెద్ద హాస్పిటల్ వెళ్ళాలని కానీ ఫస్ట్ మన మైండ్ లో వచ్చే ఆలోచన ఏంటి, అసలు ఎఫోర్డబిలిటీ ఉంటుందా? మనం ఏజ్ లాంటి హాస్పిటల్ రాసాడంటే ఫస్ట్ భయపడిపోతారు అందరూ. సీరియస్నెస్ ప్రాబ్లం కోసం కాదు, మనీ కోసం భయపడే వాళ్ళు ఎక్కువ. ఎన్ని ఆస్తులు ఉన్నా టైంకి 10-20 lakhs rupees క్యాష్ రావాలని దొరకదు. వెరీ రీసెంట్ కేసు మేము సెటిల్ చేసాం. అరౌండ్ 27 lakh rupees క్లెయిమ్ వచ్చింది. 7 lakhs కార్పొరేట్ కవరేజ్ ఉంది. మిగిలిన 20 lakhs బయట నుంచి తీసుకురావాల్సి వచ్చింది. అందులో 12 lakhs తన మ్యూచువల్ ఫండ్ విత్డ్రాల్ చేసేసాడు. మిగిలింది గోల్డ్ లోన్ తీసుకున్నాడు, పర్సనల్ లోన్ తీసుకున్నాడు. స్టిల్ ఇంకా 2% కోసం మళ్ళీ బయట ఒక 2 to 3 lakh rupees తీసుకొచ్చాడు. అంటే సింగిల్ ఈవెంట్ లో తను సేవ్ చేసింది ఎంత లాస్ట్ 5 years లోపల ఇన్సూరెన్స్ కట్టకుండా 20,000 రూపాయలు 5 సంవత్సరాలు, 1,00,000 రూపాయలు సేవ్ చేస్తే 22 లక్షల రూపాయలు పోయినాయి. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఎప్పుడు కానీ ప్రీమియం వైజ్ ఆలోచించద్దు. అంటే మనం తీసుకునేది కూడా అది దాంట్లో అన్ని ఇంక్లూడ్ అవుతాయి. ఇంక్లూడ్ ఏ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవడానికి కాల్ తీసుకోవాలి, దాని తర్వాత బెస్ట్ కవరేజ్ తీసుకోవాలి. సింపుల్ గా చాలా మందికి అర్థం కాదండి. కార్పొరేట్లు ఉన్నంత కాలం నా కార్పొరేట్ ఉంటుంది, కొంతమంది గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఇవన్నీ ఏంటారంటే ఒక లెవెల్ వరకు ఓకే, 3 lakhs 5 lakhs సెట్ అవుతుంది. అవుట్ ఆఫ్ ద బౌండరీ వెళ్ళినప్పుడే కదా అసలైన ప్రాబ్లం అనేది. అసలు మన బడ్జెట్ దాటి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మెడికల్ ప్రాబ్లం అంత ఎక్కడ ఉంది, మెడికల్ ఇష్యూకి లేనే లేదు కదా. అండ్ మనం ఏమన్నా ఎక్స్క్లూడెడా? మనమేం ఎక్స్క్లూడెడ్ కాదు కదా. నాకు ఈ ప్రాబ్లం రాకూడదు, ఎప్పుడు నేను ఓన్లీ అవతల వాళ్ళ ఫోన్ పే రిక్వెస్ట్లే చూడాలి, వాళ్ళకి ఎట్టో డొనేషన్ ఇవ్వాలి, నాకు ఎప్పుడు ఈ డొనేషన్ అవసరం పడుతుంది అనుకుంటాము. కానీ ఒక్కొక్క టైం వస్తే మన నేమ్ కూడా పెట్టి కింద ఫోన్ పే నంబర్ రాసే టైం వస్తుంది. అండ్ లిటరల్ గా చాలా మంది యాక్సెప్ట్ చేయరు. ఈ విషయం ఏంటంటే వాళ్ళు ఏం తప్పు చేసిన వాళ్ళు కాదు, మనమేం గొప్ప వాళ్ళం కాదు. అందరికీ టైం వస్తుంది. రాకముందే తెలివిగా ఎవడైతే ఆలోచించగలుగుతాడో వాడు ఇలాంటి మంచి పాలసీ కనుక తీసుకొని పెట్టుకుంటే తను సేఫ్, వాళ్ళ యొక్క ఎంటైర్ ఫ్యామిలీ సేఫ్. ఇప్పుడు ఫ్యామిలీలో చాలా మంది ఈ మధ్యలో చూస్తున్నాను, మిడిల్ క్లాస్ వాళ్ళని పూర్ కానీ కొంతమంది హయ్యర్ కేటగిరీలో ఉన్నవారు కూడా డబ్బు సరిపోక ఆన్లైన్ రిక్వెస్ట్ ఫండింగ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో మీరు ఎంత సపోర్ట్ చేసినా ఒక 20 లక్షలు కలెక్షన్ చేయాలంటే అది ఎంత కష్టంతో కూడుకున్న పని. అదే మీరు ప్రతి ఫంక్షన్ లో ఎందుకు డిస్కస్ చేయరు? మీ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే ఒక 30,000 20,000 per year కట్టండి, కడితే మనకు ఆ పరిస్థితి రాదు అని ఒక 10 మందిని ఎడ్యుకేట్ చేయండి. ఇది ఒక సోషల్ సర్వీస్ అవుతుంది. ఎంతకాలానికి ఇన్సూరెన్స్ కంపెనీ మంచిగా ఏజెంట్ కమిషన్ గురించి డిస్కస్ చేయడం, రియల్ ఎస్టేట్ డిస్కస్ చేయడం, బంగారం డిస్కస్ చేయడం తప్ప అసలు మన దగ్గర ఉన్న ఒక 500 ఫ్యామిలీ, నా దగ్గర ఉన్న ఫోన్లో 200-300 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి. చేస్తే రేపు పొద్దున వాళ్ళకి ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు ఆ క్లెయిమ్ వాళ్ళకి రిసీవ్ అయినప్పుడు మిమ్మల్ని తరతరాలు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. ఇది మీరు ఫ్రీగా చేసే సర్వీస్, ఇది దీనికోసం ఖర్చు కూడా కాదు. ప్రతి ఒక్కరికి ఈ ఎడ్యుకేషన్ అనేది అవసరం అండి. ఈరోజు చాలా మంది అంటే మన మిడిల్ క్లాస్ అనేది 1 single హాస్పిటలేషన్ బిల్ అవే ఫ్రమ్ బికమింగ్ పూర్. ఒక్క సింగిల్ హాస్పిటలేషన్ బిల్ అయిందని అంటే మనం మిడిల్ క్లాస్ అని ఏదైతే చెప్పుకుంటామో మనం పూర్లోకి వెళ్ళిపోతాం. అంత దగ్గరగా ఉన్నప్పటికీ చాలా మంది ప్లాన్ చేయట్లేదు. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యము, అందులో ఒక ప్రాపర్ కంపెనీ తీసుకోవడం, సర్వీసింగ్ ఏజెన్సీని చూజ్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఇవన్నీ కూడా మన HDFCలో ఇంక్లూడ్ ఎందుకు చెప్తున్నాము అంటే కవరేజ్ అనేది ప్రాపర్గా ఉంటుంది, సపోర్ట్ అనేది ప్రాపర్గా దొరుకుతుంది, అండ్ క్లెయిమ్ రేషియో కూడా సాటిస్ఫాక్టరీ. దెర్ ఆర్ అదర్ కంపెనీస్ బట్ ఎస్పెషల్లీ ఈ ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకి ఇది మంచిదా కాదా అనే కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి, కాస్త ప్రీమియం దీన్ని ఎక్కువ ఉంటుంది, అసలు దేన్ని బేస్ చేసుకొని అనుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది ఒక క్లారిటీ అనేది తీసుకొని వస్తుంది అనమాట.
సో అదండి. సో ఎవరైనా ప్లాన్ చేస్తే కూడా అంటే ఏది పడితే అది చేసేస్తూ ఉంటారు, ప్రాపర్ అవేర్నెస్ ఉండదు. సో మీలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలని ఉంటుంది, మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఉంటుంది. ఇప్పుడు మధు గారు చెప్పినట్టు ఏదో ఒకటి తీసుకుందామని తీసేసుకుంటాం, బట్ దాంట్లో అన్ని ఇంక్లూడ్ అవుతాయా, క్లెయిమ్ అవుతాయా లేదా అనేది మనం హాస్పిటల్ వరకు వెళ్తే కానీ మనకు ఒక అవేర్నెస్ రాదు. సో ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ చేసుకోవాలంటే మనకి ప్రాపర్ గైడ్ అయితే కంపల్సరీ కావాలి. ఒక అడ్వైజర్ ఉంటే అసలు మనం దేంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే ఉంటుంది. మీలో ఎవరైనా కూడా మధు గారితో మాట్లాడాలి, కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన ఆయన నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఆయనతో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.